శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు ఆది పర్వాన్ని 81 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 82వ భాగం చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమ. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని కూడా ప్రార్థన చేసుకుందాం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కప్రభం శాంతం ఆంజనేయం నమామ్యం. సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు. చిత్రాంగదుడు గంధర్వుల చేతిలో ఓడిపోయాడు. బాలకుడైన విచిత్ర వీర్యుణ్ణి రాజుగా చేసి తల్లి సలహాపై తను పరిపాలిస్తున్నాడు. సత్యవతి సలహాపైన భీష్ముడు వ్యవహారాలన్నీ చూసుకుంటున్నాడు. పెద్దవాడయ్యాడు. వివాహ వయస్సుకు వచ్చింది విచిత్ర వీరుడికి. వెంటనే వెతకడం మొదలు పెడుతుంటే కాశీరాజు పుత్రికలు వాళ్ళకి స్వయంవరం ప్రకటించబడిందని తెలుసుకొని భీష్ముడు అక్కడికి బయలుదేరాడు, వారణాసికి. తతః సప్రధిరాన్ శ్రేష్ఠః రథేనైకేన శత్రుజిత్ జగామానుమతే మాతు. అమ్మగారి అనుమతి తీసుకొని జగామ అనుమతే మాతు, మాత యొక్క సత్యవతి యొక్క అనుమతి తీసుకొని పురీం వారణాసిం ప్రభుం. భీష్ముడు వారు వారణాసికి వెళ్ళారు. మరి అక్కడ చాలామంది రాజులు వచ్చున్నారు. అసలు వెళ్ళాల్సింది ఎవరు? విచిత్ర వీరుడు కదా. కానీ ఇంకా పూర్తిగా అంత శక్తి లేదనమాట. ఏదన్నా ముందుగా ఊహించుంటాడు భీష్ముడు. పిల్లవాడు కదా, కన్యని మనమే తీసుకొద్దాము అనుకొని వెళ్ళాడు. అమ్మ అనుమతితోటి అని అన్నాడు. అందుకోసమే అర్థమైందా? వ్యాసుల వారు ఎక్కడా కూడా పొరపాటు రానివాడు. నిజానికి వెళ్ళాల్సింది విచిత్ర వీరుడు. అమ్మ అనుమతి తీసుకొని తను వెళ్ళాడు అనమాట. తను తీసుకొచ్చి పెళ్లి చేద్దాం కన్యల్ని. అన్ని దిక్కుల నుండి అనేక మంది రాజులు వచ్చారు స్వయంవరానికి. కన్యలను, ముగ్గురు కన్యలను కూడా చూశాడు భీష్ముడు. అందరిలోకి పెద్దవాడు ఎవరయ్యా అంటే వచ్చిన వాళ్ళలో భీష్ముడే. భీష్ముడిని చూశారు ఆ కన్యలు, భయపడ్డారు. అప్పటికే పెద్దవాడు అనమాట. అంటే యుక్త వయస్సు మించిపోయింది, పెద్దవాడు అయిపోయాడు, ముసలివాళ్ళ కనపడుతున్నాడు. భీష్ముడిని చూసి మిగతా వరులు కూడా వచ్చిన వాళ్ళు, వరించడానికి వచ్చిన వాళ్ళు, స్వయంవరంలో వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎగతాళి చేశారు. ఈ ముసలాడికి పెళ్ళేంటి అని. ముడతలు పడిపోయింది దేహం, వెంట్రుకలు నిలిచిపోయాయి. ఇదంతా రాశాడు వ్యాసుల వారు. సిగ్గు లేకుండా అంతటి భరతవంశీయుడు ఈ చిన్న పిల్లల కోసం, కన్యల కోసం వస్తాడా? భీష్ముడు బ్రహ్మచారి అని చెప్పుకుంటారు. పైగా ఇవన్నీ అనుకుంటున్నారట రాజులందరూ కూడా. వైశంపాయనుడు చెప్తున్నాడు ఈ సందర్భంగా, ఓ జనమేజయ మహారాజా, వాళ్ళు గుసగుసలు ఆడుకుంటుంటే విన్నాడయ్యా భీష్ముడు. మండిపడ్డాడు. వెంటనే వాళ్ళు చూస్తుండగానే ఆ కన్యల్ని తన రథం మీద ఎక్కించుకొని రాజులందరితో అన్నాడు, కన్యల్ని యథాశక్తిగా అలంకరించి గుణవంతుడైన వరుణ్ణి పిలిపించి ధనాదులతో పాటు కన్యాదానం చేయటం అన్నిటికన్నా ఉత్తమమని అంటారు. రాజులతో చెప్తున్నాడు. ఇక మరికొందరు ఏమంటారంటే 2 ఆవుల్ని తీసుకొని వరుణ్ నుంచి కన్యాదానం చేస్తాడు. అదొక విధానం. రెండవది
ఇంకొకటి ఏంటయ్యా అంటే కట్నం, ధనాన్ని స్వీకరించి అమ్మాయి దగ్గర నుంచి. మా చిన్నప్పుడు అదే విధానం ఉండేది. అర్థమైందా? అమ్మాయి కావాలంటే ధనం ఇవ్వాలి. అలా దానం చేస్తారు. ఇంకొందరేమో బలవంతంగా కన్యల్ని ఎత్తుకుపోయి వివాహం చేసుకుంటారు. కొందరు పరస్పర అంగీకారంతో దంపతులు అవుతారు. నేను చూశాంగా, దుష్యంతుడు, శకుంతల. భారతంలో లేనిది లేదు, అన్నీ ఉన్నాయి కదా. మరికొందరేమో స్పృహ కోల్పోయిన స్త్రీని అపహరించుకొని తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటారు. ఇంకో కొందరేమో స్త్రీ పురుషుల్ని ఒక చోట చేర్చి వాళ్ళకి వివాహం చేస్తారు. అదొక వివాహం. ఆ విధంగా భార్యను పొందుతాడు భర్త, అదొక విధానం. కొందరేమో అర్హమైన పద్ధతిలో భార్యను పొందితే అర్హమైన పద్ధతి అంటే ఏంటి? చక్కగా తండ్రి వెతుక్కొని వస్తాడు కన్యని కదా, వెళ్తారు, కన్యని చూస్తారు, నచ్చుతారు, తీసుకొస్తారు. అలా వివాహం అర్హమైన పద్ధతి. అది అన్నిటికన్నా. ఈ పై చెప్పినవన్నీ కూడా పద్ధతులే అని చెప్తున్నాడు భీష్ముడు గారు. అలా చేస్తారు. మరి ఈ విధంగా 8 రకాల వివాహాలని పండితులు చెప్తారు. మరి ఇందులో క్షత్రియులేమో స్వయంవరాన్ని ప్రశంసిస్తారు అన్నిటికన్నా. అందులో కూడా ఇతర రాజులందరినీ ఓడించి కన్యను కొని తేగలిగితే అది క్షత్రియులు గొప్ప విషయం అని ధర్మవేత్తలు అంటారు. చదువులారా, ఇదిగో వీళ్ళని ఇక్కడి నుంచి నేను జయించి తీసుకెళ్తున్నా, మీ అందరూ ఎవడొస్తాడో రండి, అడ్డం చూస్తా, నన్ను గెలవండి, నేను తీసుకుపోతున్నా అన్నాడు. వేగంగా వెళ్ళిపోయాడు, తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. పళ్ళు కొరుకుతున్నారు మిగతా రాజులందరూ కూడా. ఒక్కసారి అందరూ పైకి లేచి వేగంగా కవచాలను ధరించారు యుద్ధం కోసం. పెద్ద కోలాహలం అక్కడ. జనమేజయ మహారాజా చెప్తున్నాడు వైశంపాయన వాడు. ఎందుకు చెప్తున్నారు ఇదంతా? ఒకసారి అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. సర్పయాగం జరుగుతుంది. సర్పయాగాన్ని ఆపాడు ఒక మహానుభావుడు, ఆస్తికుడు అని కదా. ఆయన ఆపిన తర్వాత మరి జనమేజయుడు అడిగాడు. అడిగితే వ్యాసుల వారిని అసలు మా వాళ్ళకి శత్రుత్వం ఎందుకు కలిగింది ఏమిటి అని అడిగితే, అది నేను గ్రంథస్థం చేశాను, భారతం రాశాను, జయం అనే పేరుతోటి ఈ కథనంతా. అది నా శిష్యుడికి చెప్పాను, అది నీకు చెప్తాడు వైశంపాయనుడు అంటే వైశంపాయనుడు చెప్తున్నాడు అనమాట జనమేజయ మహారాజు. అది జరుగుతున్న విషయం. జనమేజయ మహారాజా ఆ విధంగా మరి వాళ్ళందరూ కూడా యుద్ధానికి సిద్ధమయ్యారు. ఘోరమైన యుద్ధం జరిగింది. భీష్ముడికి ఆ రాజులకి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. అప్పుడు భీష్ముడి పైన ఏకంగా कहाँ जा रहे? वहाँ नहीं जाना. क्या है हाथ में? वो उधर रखो, रख के जाके नमस्कार करके आओ. वो उधर रखो टेबल पे. हाथ में जो है वो उधर रखो. हाँ, उधर रखो, टेबल के ऊपर रखो. रख के जाके नमस्कार करके आओ बालाजी की. ఏ రామకృష్ణ, నేను ఇక్కడ పురాణం చెప్తున్నాను, వాళ్ళు లోపల ఏం చేస్తున్నారు నువ్వు చూసుకోవాలి కదా. ఏం చెప్తున్నావు? ఏకంగా 10,000 బాణాలు వేశారు భీష్ముడి మీద రాజులందరూ కూడా.
వాటినన్నింటినీ కూడా భీష్ముడు మధ్యలోనే తుంచేశాడు. మళ్ళీ కూడా రాజులందరూ భీష్ముడిని చుట్టుముట్టి బాణాలతో కప్పివేశారు ఆయన్ని. అందరినీ గాయపరిచాడు భీష్ముడు. మళ్ళీ ఒక్కొక్కరుగా 5 బాణాలు వేశారు భీష్ముడి మీద. వాటిని తను కూడా 2 బాణాలు వేసి వాటిని తుంచేశాడు. ఇలా ఘోరంగా జరుగుతుంది యుద్ధం. ఆ తర్వాత చివరికి వాళ్ళందరినీ కూడా ఓడించి భీష్ముడు అమ్మాయిల్ని తన దేశానికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక శాల్వరాజు ఒక్కడు మాత్రం వెంటాడేట. రేపు మనం ఆ విషయం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.